తనేనికి వికాస్ చౌదరి గుర్తున్నాడు కదా. ఖమ్మం జిల్లా పోలీసుల సత్తాకు సవాల్ విసురుతూ తప్పించుకు తిరుగుతున్న సైబర్ నేరాల కేసులో అత్యంత కీలక నిందితుడు. ఇతని గ్యాంగ్ అరెస్టుల పర్వం ఇంకా ముగింపుకు రాకముందే లావిస్ చౌదరి అనే మరో వ్యక్తి చేసిన ఘరానా మోసం తెరపైకొచ్చింది. వికాస్ చౌదరి స్కామ్ లో ఉద్యోగాలు వస్తాయనే ఆశతో బ్యాంక్ అకౌంట్లు ఇచ్చినందుకు 17 మంది స్థానికులు అరెస్ట్ అయితే లావిస్ చౌదరి చీటింగ్ దందాలో స్థానిక గిరిజనులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వికాస్ చౌదరి అండ్ గ్యాంగ్ హైదరాబాద్ కేంద్రంగా తమ దందాను నిర్వహించగా లావిస్ చౌదరి మాత్రం దుబాయ్ సెంటర్ గా మోసాలకు పాల్పడినట్లు ఖమ్మం జిల్లా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంతకీ ఎవరి లావిస్ చౌదరి అని ఆరా తీక బాట్ బ్రో అనే కంపెనీ వ్యవస్థాపకుడిగా తెలుస్తోంది. దుబాయ్లో ఉండే లావిస్ చౌదరి ఢిల్లీకి చెందిన గజేంద్ర సింగ్, దీపక్ యాదవ్, ప్రిన్స్ గుప్తా, సందీప్ నర్వాల్, ఉత్తరప్రదేశ్లోని మోరాదాబాద్కు చెందిన యశ్దేవ్ చైని, చండీగఢ్ వాసులు ప్రమోద్ మౌర్య, వికాస్ మౌర్య, పంజాబ్కు చెందిన వివేక్ పఠాన్తో కలిసి బ్రాడ్ బ్రో కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఈ కంపెనీ ద్వారా లావిస్ చౌదరి అండ్ గ్యాంగ్ ఇన్వెస్ట్మెంట్ల పేరుతో కోట్ల రూపాయలు సేకరిస్తున్నారు. నెలకు 9 నుంచి 10% లాభాలు వస్తాయని ఆశ చూపించి కోట్లు కాజేస్తున్నారు. తరచూ పేర్లు, ప్లాట్ఫారాలు మారుస్తూ అక్రమంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీములు, అనధికార ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రజల నుంచి భారీ పెట్టుబడులు సేకరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలకు దుబాయ్ కేంద్రంగా లావిస్ చౌదరి ఏర్పాటు చేసిన బాచ్ బ్రో, మైన్ క్రిప్టో, వైఎఫ్ఎక్స్, క్యూఎఫ్ఎక్స్, బిచ్ నోవా వంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా పెట్టుబడులు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విధంగా బాడ్ బ్రో కంపెనీకి ఏజెంట్లుగా పనిచేసిన వ్యక్తులు 2,73 లక్షల రూపాయలను పెట్టుబడులుగా సేకరించి ఆ డబ్బుతో తమ కుటుంబ సభ్యుల పేర్లపై ఆస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. దీంతో ఆ ఆస్తుల్ని అటాచ్ చేయనున్నారు పోలీసులు. లావిస్ చౌదరి కంపెనీకి తెలంగాణలో ప్రధాన ఏజెంట్లుగా పనిచేసిన వారిని ఈ కేసులో నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కారేపల్లికి చెందిన భూక్యా శ్రీధర్ నాయక్, కైకొండాయి గూడానికి చెందిన తేజావత్ ఉపేందర్, నీలకంఠం సిద్ధు, కారేపల్లి మండలం బిక్యా తండాకు చెందిన వాంకుడోట్ సురేష్ ఉన్నారు. లావిస్ చౌదరి కంపెనీకి ప్రధాన ఏజెంట్లుగా వ్యవహరించిన ఆయా వ్యక్తులతో పాటు మరికొందరిని కూడా పోలీసులు నిందితులుగా గుర్తించారు. లావిస్ చౌదరి సహా మరో 10 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో ఇతర ఏజెంట్లను కూడా గుర్తించడంతో పాటు విదేశాల్లో గల సూత్రధారుల్ని పట్టుకునేందుకు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు నగర ఏసీపీ రమణమూర్తి చెప్పారు. పెట్టుబడుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రజలకు సూచించారు. పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత పథకాల విశ్వసనీయతను పరిశీలించాలని కోరారు. అధిక లాభాలు ఇస్తామని చెప్పే ఆఫర్లకు మోసపోవద్దని, అనుమానాస్పద పెట్టుబడి పథకాల వివరాలు పోలీసులకు తెలపాలని సిపి సునీల్ దత్ కోరారు.